హాయ్ ఫ్రెండ్స్, ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేశారో వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్. ఈ ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే తెలంగాణ రాష్ట్రంలో ప్రిపేర్ అవుతున్న టెట్ మరియు డిఎస్సి ఆస్పిరెంట్స్ కోసం. సో తెలంగాణ పాఠ్యపుస్తకంలో ఏవైతే అంశాలు ఉన్నాయో వాటన్నింటినీ నేను మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది. సో అందులో ఏవైనా మిస్టేక్స్ ఉన్నా మరియు ఇంకా నేను ఏమైనా పాయింట్స్ మిస్ చేసి ఉన్నా మీరు మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేస్తారనుకుంటున్నాను. సో ఈరోజు వచ్చేసి మనం ఫస్ట్ 3వ తరగతి తెలుగు పాఠ్య పుస్తకంతో స్టార్ట్ చేద్దాం. లెట్ స్టార్ట్. సో 3వ తరగతి తెలుగులో మొదటి లెసన్ వచ్చేసి వానదేవుడా. అయితే ఈ వానదేవుడా అనే పాఠ్యాంశం ఏ ప్రక్రియకు సంబంధించిందంటే గేయం, మరియు అందులోని ఇతివృత్తం ఏంటి అంటే పర్యావరణానికి సంబంధించింది. అయితే ఈ పాఠ్యాంశంలోనే మనకు ఒక సూక్తి ఇవ్వడం జరిగింది. అదేంటి అంటే పగలనక రేయనక శ్రమించి పసిడి పంటలు పండించే రైతన్నలు సుఖపడితేనే దేశం మొత్తం సుఖంగా ఉన్నట్లు అని అన్నది ఎవరంటే పటేల్ గారు. ఇంకా 2వ లెసన్ వచ్చేసి బాలభీముడు. ఈ బాలభీముడు అనే పాఠ్యాంశం ఏ ప్రక్రియకు సంబంధించిందంటే కథా ప్రక్రియకు సంబంధించింది. మరి ఇందులోని ఇతివృత్తం ఏంటి అంటే ఇతిహాసం అంటే హాస్యానికి సంబంధించింది. మరి 3వ లెసన్ వచ్చేసి అమ్మ. ఈ అమ్మ అనే పాఠ్యాంశం ఏ ప్రక్రియకు సంబంధించిందంటే గేయం, మరియు ఇందులోని ఇతివృత్తం ఏంటి అంటే సంస్కృతి మరియు విలువలు. ఈ బాలగేయాలు అనే వేముగంటి నరసింహాచార్యులు రాసినటువంటి దానిలో నుంచి ఈ అమ్మ అనే పాఠ్యాంశాన్ని తీసుకోవడం జరిగింది. అయితే ఇందులో కొన్ని గ్రామర్ పాయింట్స్ మనకి ఇచ్చారు. అవేంటి అంటే క, గ, చ, జ, ట, డ, థ, ద, ప, బ వాటిని మనం తేలికగా పలుకుతాం కాబట్టి వీటిని అల్ప ప్రాణాక్షరాలు అంటాం. మరియు ఏవైతే మనం ఒత్తి పలుకుతామో అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఖ, ఘ, ఛ, ఝ, ఠ, ఢ, ధ, ధ, భ, భ వీటిని మనం ఒత్తి పలుకుతాం కాబట్టి వీటిని మహాప్రాణాక్షరాలని అంటాం. అయితే ఇంకోటి 4వ లెసన్ వచ్చేసి ఏంటి అంటే మన పండుగలు. ఈ మన పండుగలు అనే పాఠ్యాంశం ఏ ప్రక్రియకి సంబంధించిందంటే సంభాషణ అంటే స్టూడెంట్స్ మరియు పిల్లల మధ్యలో జరిగే సంభాషణ. ఇందులోని ఇతివృత్తం ఏంటి అంటే సంస్కృతి గురించి అంటే మనం ఎలాంటి పండుగలు ఏ పండుగలు ఎలా సెలబ్రేట్ చేసుకుంటాం అనే దాని గురించి ఈ పాఠ్యాంశం యొక్క ఇతివృత్తం. అయితే దీనిలో కొన్ని మనకు మెయిన్ పాయింట్స్ ఉన్నాయి. అవేంటి అంటే ఉగాది చైత్రమాసం మొదటి తిథి పాడ్యమి రోజు వస్తుంది. అలాగే శ్రీరామనవమి ఉగాది తర్వాత 9 రోజులకు అంటే చైత్రమాస శుద్ధ నవమి రోజు వస్తుంది. అయితే ఈ శ్రీరామనవమి మనం ఎప్పుడు జరుపుకుంటామంటే శ్రీరాముడి జన్మదినం సందర్భంగా ఈ రోజున సీతారాముల కళ్యాణం కూడా చేస్తారు. అంటే శ్రీరాముడు పుట్టినరోజు మనం శ్రీరామనవమి చేసుకుంటాం. ఆ శ్రీరామనవమి రోజు ఇంకేం చేస్తారంటే సీతారాముల వారి కళ్యాణం కూడా చేస్తారు. ఆ తర్వాత దసరా పండుగ. దసరా పండుగ ఎప్పుడు వస్తుందంటే ఆశ్వయుజ మాసం శుద్ధ దశమి రోజున రాముడు రావణాసురుణ్ణి చంపినందుకు మనం ఈ దసరా పండుగ జరుపుకుంటాం. ఈ సమయంలోనే మనం బతుకమ్మ పండుగ కూడా జరుపుకుంటాం. నెక్స్ట్ వచ్చేసి దీపావళి. దసరా తర్వాత 20 రోజులకు ఆశ్వయుజ బహుళ అమావాస్య రోజు ఈ దీపావళి అనేది వస్తుంది. ఆ తర్వాత ముఖ్యమైన పండుగ తీజ్ పండుగ. ఈ తీజ్ పండుగ ఎవరు చేసుకుంటారు అంటే కన్నె పిల్లలు చేసుకుంటారు. తాండాలోని కన్నె పిల్లలు శీతలా భవానికి పూజ చేసిన తర్వాత ఈ పండుగను జరుపుకుంటారు. దుసేరు తీగలతో అల్లిన బుట్టలో తాండా నాయకునితో పుట్టమన్ను పోయించి వాటిలో నానబెట్టిన గోధుమలు చల్లుతారు. 9వ రోజు ఆడపిల్లలు ఆ మొలకెత్తిన నారును అన్నదమ్ములకు ఇచ్చి ఆశీర్వాదం తీసుకొని నృత్యాలు చేస్తూ వెళ్ళి ఆ బుట్టను నిమజ్జనం చేస్తారు. నెక్స్ట్ లెసన్ వచ్చేసి కాకుల లెక్క. ఈ కాకుల లెక్క అనే పాఠ్యాంశం కథా ప్రక్రియకు సంబంధించింది మరియు ఇందులోని ఇతివృత్తం హాస్యం. ఈ లెసన్లో పెద్ద చెప్పుకోదగ్గ ఇంపార్టెంట్ పాయింట్స్ ఏం లేవు. సో ఇవి రెండే. అలాగే లేగదూడ నెక్స్ట్ లెసన్. ఈ లేగదూడ అనే పాఠ్యాంశం ప్రక్రియ అనే ఈ లేగదూడ అనే పాఠ్యాంశం ఏ ప్రక్రియకు సంబంధించిందంటే గేయం మరియు ఇందులోని ఇతివృత్తం ఏంటి అంటే భూతదయ అంటే మనం జంతువుల పట్ల ఎలాంటి జాలి దయాలను కలిగి ఉండాలి అనేది. నెక్స్ట్ 7వ లెసన్ వచ్చేసి నీటి అందాలు. ఈ నీటి అందాలు అనే లెసన్ వ్యాసం అనే ప్రక్రియకు సంబంధించింది మరియు ఇందులో ఉన్న ఇతివృత్తం ఏంటి అంటే దర్శనీయ ప్రదేశాలు. ఇందులో కొన్ని మనకు ఇంపార్టెంట్ బిట్స్ ఉన్నాయి, అవి నేను చెప్పడానికి ట్రై చేశాను ఇప్పుడు మీకు. ఫస్ట్ వచ్చేసి లక్నవరం చెరువు జయశంకర్ జిల్లా ములుగు మండలంలో ఉంది. దీనిని కాకతీయ రాజులు త్రవ్వించారు. ఎక్కువ వాన నీళ్లను నిల్వ ఉంచి చెరువుగా ఇది ఫేమస్ అయింది. అలాగే కుంటాల జలపాతం ఆదిలాబాద్ తెలంగాణ కాశ్మీర్గా పిలువబడుతుంది. మన రాష్ట్రంలో అతి ఎత్తైన జలపాతంగా పేరు పొందింది ఈ కుంటాల జలపాతం. ఇది ఆదిలాబాద్ జిల్లాలో ఉంది.
ఉత్తర సహ్యాద్రి పర్వత శ్రేణుల్లో ఎత్తైన కొండల నడుమ కడెం నదిపై ఉంది. పూర్వం ఇక్కడ శకుంతల దుష్యంతుల కథలో శకుంతల ఇక్కడే నివాసం ఉన్నట్లు చెబుతారు. అందుకే దీన్ని కుంతాల జలపాతం అంటాం. రానురాదు ఇది కుంటాల జలపాతం అయింది. దీని ఎత్తు 145 అడుగులు లేదా మీటర్లలో అయితే 45 మీటర్ల ఎత్తులో ఉన్నది. నెక్స్ట్ నాగార్జున సాగర్ ప్రపంచంలోనే అతి ఎత్తైన రాతి కట్టడం మరియు ఇది నల్గొండ జిల్లా కృష్ణానది మీద దీన్ని నిర్మించారు. 1955లో నెహ్రూ గారు శంకుస్థాపన చేశారు. ఇది ఇండియాలోనే 2వ అతిపెద్ద బహుళార్థ సాధక ప్రాజెక్ట్. రోజుకు 210 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. అలాగే ఈ లెసన్లోనే కొన్ని గ్రామర్ పాయింట్స్ మనకి ఇచ్చారు. అవేంటి అంటే అచ్చులలో పొట్టిగా పలికే వాటిని హ్రస్వాలు అని అంటారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆ, ఈ, ఉ, ఏ, ఓ. అలాగే అచ్చులలో దీర్ఘం తీసి పలికే వాటిని దీర్ఘాలు అని అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఆ, ఈ, ఊ, ఏ, ఔ. నెక్స్ట్ లెసన్ మతిమరుపు ఈగ. ఈ మతిమరుపు ఈగ అనే పాఠ్యాంశం కథా ప్రక్రియకు సంబంధించింది మరియు ఇందులోని ఇతివృత్తం హాస్యం. ఈ లెసన్లో కూడా పెద్ద ఇంపార్టెంట్ పాయింట్స్ ఏం లేవు, ఇవి 2 మాత్రమే. నెక్స్ట్ ఏమేమి చూడాలి. ఈ ఏమేమి చూడాలి లెసన్ అనేది గేయం అనే ప్రక్రియకు సంబంధించింది. ఇందులోని ఇతివృత్తం ఏంటి అంటే ప్రకృతి పరిశీలన. నెక్స్ట్ 10వది వేమన శతకం. ఈ వేమన శతకం అనే పాఠ్యాంశం పద్యాలు అనే ప్రక్రియకు సంబంధించింది. ఇందులోని ఇతివృత్తం విలువలు. ఇందులో కొన్ని పద్యాలు ఉన్నాయి, అవి కొన్ని ఇంపార్టెంట్. నేను అవి నెక్స్ట్ వీడియోలో చెప్పడానికి ట్రై చేశాను. ఈ వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది కాబట్టి. ఇందులో కొన్ని మెయిన్ మీనింగ్స్ను వ్యతిరేక పదాలు ఉన్నాయి, అవి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఉర్వి అంటే భూమి, సజ్జనులు అంటే మంచివారు, అధికుడు అంటే గొప్పవాడు, తండోపతండాలుగా అంటే గుంపులుగా. మరియు వ్యతిరేక పదాలు ఇక్కడ నేను రాయడం మర్చిపోయాను. కోపంకి వ్యతిరేక పదం సంతోషం, దుర్జనుడు అంటే సజ్జనుడు. అండ్ అలాగే ముచ్చు అనే దానికి ఇక్కడ మనకు లెసన్లో ఒక సెంటెన్స్ ఇచ్చారు. అదేంటి అంటే 3 స్నేహితులు ముచ్చుగుణం కలిగిన వారు అని. అయితే అక్కడ ఆ సెంటెన్స్ బట్టి ముచ్చుగుణం అంటే ఏంటంటే తక్కువ మాట్లాడేవాళ్ళు అని. సో దానికి ఆపోజిట్ ఏంది అంటే వాగుడుకాయ. పిరికివాడు ధైర్యవంతుడు, మేలు కీడు. నెక్స్ట్ ఇందులో కొన్ని గ్రామర్ పాయింట్స్ ఇచ్చారు. అవేంటి అంటే ద్విత్వాలు లేదంటే ద్విత్వాక్షరాలు. అంటే ఏంటి అంటే ఒక హల్లుకు అదే హల్లు ఒత్తుగా చేరితే వాటిని ద్విత్వాలు అని అంటారు. అంటే ఉదాహరణ పాకి పావొత్తు, కాకి కావొత్తు, గాకి గావొత్తు, చాకి చావొత్తు. అలా నేను ఓన్లీ టెక్స్ట్ బుక్స్లో ఇచ్చిన ఎగ్జాంపుల్స్ మాత్రమే మీకు చెప్తున్నాను. ఎక్స్ట్రా ఏం అవసరం లేదని నేను అనుకుంటున్నాను. నెక్స్ట్ 11వ లెసన్ వచ్చేసి తెలంగాణ రాష్ట్ర చిహ్నాలు. ఈ తెలంగాణ రాష్ట్ర చిహ్నాలు అనే పాఠ్యాంశం వ్యాసం అనే ప్రక్రియకు సంబంధించింది. అండ్ అలాగే ఇందులోని ఇతివృత్తం ఏంటి అంటే సంస్కృతి. అంటే మన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన కొంత ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఉంది. అదేంటి అంటే జూన్ 2వ తారీఖు 2014 రోజున తెలంగాణ ఆవిర్భవించింది 29వ రాష్ట్రంగా. ఈ రాష్ట్రానికి తొలి సీఎంగా మన కేసీఆర్ గారి ఆధ్వర్యంలో మన రాష్ట్రానికి కొన్ని చిహ్నాలు ఎంపిక చేశారు. అవి ఏంటివి? రాష్ట్ర జంతువు జింక, రాష్ట్ర పక్షి పాలపిట్ట, రాష్ట్ర వృక్షం జమ్మి చెట్టు, రాష్ట్ర పుష్పం తంగేడు పువ్వు. జమ్మి చెట్టు ఆకుల్ని మనం బంగారం అని అంటాము. జనరల్లీ మనం దసరా డేస్లలో తీసుకుంటాం కదా జమ్మి ఆకు, దాన్ని మనం బంగారం అని అంటాం. నెక్స్ట్ ఇదే లెసన్లో మనకు కొంత ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అదేంటి అంటే 3 రంగుల జెండా. మన జాతీయానికి సంబంధించిన కొన్ని గుర్తులు కూడా ఇచ్చారు, మన దేశానికి సంబంధించినవి. అవి ఏంటి అంటే 3 రంగుల జెండా మన జాతీయ జెండా, మన జాతీయ పక్షి నెమలి, జాతీయ జంతువు పులి, జాతీయ వృక్షం మర్రి చెట్టు, జాతీయ పుష్పం తామర, జాతీయ ఫలం మామిడి. అయితే మన జాతీయ జెండాలోని 3 రంగులకు మూడు ఇండికేషన్స్ ఉన్నాయి. అవి ఏంటి అంటే మన కాషాయం కంటే స్టార్టింగ్లో ఉండే కాషాయం కలర్ త్యాగానికి మరియు దేశభక్తికి ప్రతీక, తెలుపు అనేది శాంతికి సత్యానికి, మరియు ఆకుపచ్చ అనేది నమ్మకానికి సమృద్ధికి భూమికి సంకేతాలు. అయితే ఇందులో ఒక గ్రామర్ పాయింట్ ఇచ్చారు. అదేంటంటే సంయుక్తాక్షరం. సంయుక్తాక్షరం అంటే ఏంటి అంటే మనం ఇందాక ఇక్కడ ద్విత్వాక్షరం గురించి నేర్చుకున్నాం. అదేంటి ఒక హల్లుకు అదే హల్లు ఒత్తుగా వచ్చి చేరితే అది ద్విత్వం అని అంటాం. మరి సంయుక్తాక్షరం అంటే దానికి ఆపోజిట్. ఒక హల్లుకు మరొక హల్లు ఒత్తుగా వచ్చి చేరితే దాన్ని సంయుక్తాక్షరం అని అంటాం. అంటే ఎట్లా? కాకి తావొత్తు, ఢాకి గావొత్తు, నాకు న్యావొత్తు అలా. నెక్స్ట్ 12వ లెసన్ వచ్చేసి తోటతల్లి. ఈ తోటతల్లి అనే పాఠ్యాంశం గేయం అనే ప్రక్రియకు సంబంధించింది మరియు ఇందులోని ఇతివృత్తం పర్యావరణం.
ఇందులో సంశ్లేషాక్షరాలు అనే ఒక గ్రామర్ పాయింట్ ఇచ్చారు. అదేంటి అంటే ఒక హల్లుకు 2 హల్లులు ఒత్తులుగా చేరాయి. ఇట్లా ఒక హల్లుకు 2 ఒత్తులు చేరితే వాటిని సంశ్లేషాక్షరం అని అంటాం. అంటే ఇప్పుడు ద్విత్వాక్షరం అంటేనేమో ఒక హల్లుకు అదే హల్లు ఒత్తుగా రావడం. సంయుక్తాక్షరం అంటేనేమో ఒక హల్లుకు మరొక హల్లు ఒత్తుగా రావడం. మరి సంశ్లేష అంటే ఏంటంటే సంశ్లేష అంటే ఎక్కువ, అంటే ఒక హల్లుకు 2 హల్లులు ఒత్తుగా చేరడం. అంటే ఇక్కడ ఇప్పుడు తాకి తావత్తు వావత్తు, సాకి తావత్తు రావత్తు, తాకి సావత్తు నావత్తు, ఇలా ఒక హల్లుకు వేరే హల్లులు 2 రావడాన్ని మనం సంశ్లేషాక్షరం అని అంటాం. నెక్స్ట్ ఇంకా లాస్ట్ లెసన్ వచ్చేసి ఏంటి అంటే మహాత్ముడు. ఈ మహాత్ముడు అనే పాఠ్యాంశం వ్యాసం అనే ప్రక్రియకు సంబంధించింది. ఇందులోని ఇతివృత్తం ఏంటి అంటే స్ఫూర్తి. ఇందులో కొన్ని మనకు గాంధీ గారికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, ఇది మనకు తెలిసిందే కానీ చెప్పాలి కాబట్టి చెప్తున్నాను. గాంధీ గారి పూర్తి పేరు మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ. ఆయన 1869 అక్టోబర్ 2వ తేదీన గుజరాత్లోని పోర్బందర్లో జన్మించారు. ఆయన తల్లి పుత్లీబాయ్, తండ్రి కరమ్చంద్ గాంధీ గారు. నెక్స్ట్ లాస్ట్ లెసన్ చెట్టు కోరిక. ఈ చెట్టు కోరిక అనే పాఠ్యాంశం కథా ప్రక్రియకు సంబంధించింది. ఇందులోని ఇతివృత్తం సృజనాత్మకత. ఇందులో ఈ వీడియోలో మీకు 3వ తరగతిలో ఏవైతే ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయో అవన్నీ కవర్ చేశానని నేను అనుకుంటున్నాను. ఇంకేమైనా మిస్టేక్స్ కానీ ఇంకేమైనా యాడ్ చేయాల్సి ఉంటే కామెంట్ రూపంలో మీ విలువైన ఒపీనియన్ని తెలియపరుస్తారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.